రీసెంట్గా జగదీప్ ధన్కర్ గారు తన వైస్ ప్రెసిడెంట్ పొజిషన్కి మిడ్ టర్మ్లోనే రెసిగ్నేషన్ ఇచ్చేశారు. సో వైస్ ప్రెసిడెంట్ గురించి చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే ఆర్టికల్ 63 దేర్ షాల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది. అండ్ హీ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ అథారిటీ ఆఫ్టర్ ప్రెసిడెంట్. నెక్స్ట్ రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారని ఆర్టికల్ 64 చెప్తుంది. ఆర్టికల్ 67 టెన్యూర్. సో వైస్ ప్రెసిడెంట్ ఒక టెన్యూర్ వచ్చేసి 5 years వరకు ఉంటుంది. ఇన్ కేస్ మిడ్ టర్మ్లో రిజైన్ చేసేసినప్పటికీ కొత్త వైస్ ప్రెసిడెంట్ని అపాయింట్ చేసిన డేట్ నుంచి రిమైనింగ్ 5 years వరకు ఉంటారు. అంటే ఓవరాల్గా 5 years వరకు ఉంటుంది టెన్యూర్ అనేది. ఆర్టికల్ 67 క్లాస్ ఏ రెసిగ్నేషన్. సో వైస్ ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా రెసిగ్నేషన్ లెటర్ని ప్రెసిడెంట్ ఇచ్చి రిజైన్ చేయొచ్చు. ఆర్టికల్ 68 వేకెన్సీ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? డెత్ కానీ, డిస్క్వాలిఫికేషన్, మిడ్ టర్మ్లో రెసిగ్నేషన్ ఇవ్వడం, ఆర్ ఎల్స్ టర్మ్ అనేది టెన్యూర్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడు. సో వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ని ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ టెన్యూర్ కంప్లీట్ అయినట్లయితే టెన్యూర్ కంప్లీట్ అయిపోయే ముందు వైస్ ప్రెసిడెంట్ వెళ్ళిపోయే ముందు 60 daysలోనే ఎలక్షన్ అనేది కండక్ట్ చేయాలి. బట్ మిడ్ టర్మ్లో రిజైన్ చేస్తే ఎన్ని డేస్ లోపల ఎలక్షన్ కండక్ట్ చేయాలి అని చెప్పి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షార్ట్ టైంలోనే ఎలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్, అట్లీస్ట్ 35 years ఓల్డ్ అయి ఉండాలి, క్వాలిఫైడ్ ఫర్ రాజ్యసభ మెంబర్షిప్, షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ షుడ్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. ఈ 4 కండిషన్స్ని ఫాలో అయినట్లయితే వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకుంటారు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా అపాయింట్ చేసుకుంటారు. నెక్స్ట్ రిమూవల్ ప్రొసీడ్యూర్. రాజ్యసభలోనే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ ప్రొసీడ్యూర్ని ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది. రాజ్యసభలో ఇనిషియేట్ చేసిన తర్వాత ఎలాంటి సపోర్ట్ ఉండాలి అంటే ఎఫెక్టివ్ మెజారిటీ ఉండాలి. ఎఫెక్టివ్ మెజారిటీ మీన్స్ మోర్ దాన్ 50% ఆఫ్ ద ఎఫెక్టివ్ స్ట్రెంత్. ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటే ఏంటి? టోటల్ మెంబర్షిప్ మైనస్ వేకెన్సీ. సో టోటల్ మెంబర్షిప్లో మోర్ దాన్ 50% ఉన్నట్లయితే దాన్ని ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. సో రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ చేసిన తర్వాత లోక్సభకు సెండ్ చేస్తారు. లోక్సభలో సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. సో రిమూవల్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ బోత్ ద హౌసెస్ పాస్ చేసిన తర్వాత. బట్ ఈ రిమూవల్ ప్రొసీడ్యూర్ని స్టార్ట్ చేసే ముందు వైస్ ప్రెసిడెంట్కి 14 days ముందే ప్రియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది.